ప్రభుత్వ పాఠశాలలో నువ్వు నేననే భేదం లేకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో తీపి జ్ఞాపకార్థాలుగా నిలిచిపోతాయి. అందులో భాగంగా ఆదివారం నార్కర్నూలు మండల పరిధిలోని తుడుకుర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన 1987-1988 పూర్వ విద్యార్థులు 37 సంవత్సరాల తర్వాత చదివిన పాఠశాలలో కలుసుకొని ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని తమకు చదువు చెప్పిన గురువును సన్మానించుకోవడం మరియు అదే తరగతి గదులను తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మంది స్నేహితులు వచ్చిపోతూ ఉంటారు. కానీ 10వ తరగతి చదివిన స్నేహితులు వారి స్నేహం స్వచ్ఛమైన స్నేహం అని, ఆ స్నేహం చిరస్థాయిగా నిలిచిపోతుందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులే కారణమని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు తోటి విద్యార్థులను కలుసుకోవడం, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి సంభక్తి భోజనాలు చేశారు. అనంతరం తోటి విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులను సందర్భంగా అంబశంకర్ సుధాకర్కు శాల్వలతో తోటి విద్యార్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి కారణం కరుణాకర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, శైలజ, మల్లెల లత, గోవర్ధన్, చాందుపాషా. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, హనుమంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రంగారెడ్డి, రాములు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామల్ రెడ్డి. మేము 88లో మేము బ్యాచ్ అందరం 22 మంది ఉన్నాము. ఈరోజు అంటే కొంత 4-5 ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాము. దానికి కారణం కరుణాకర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, అంబాశంకర్, ఇంకా చాలా మంది, శైలజ గారు, సునీత, అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నాము. అందులో నేను కూడా ఉన్నా. మేమందరం ఇంతమంది 5-6 మంది గ్యాదర్ చేయడం వల్ల ఇలా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా గురువులు కూడా వచ్చారు, అందరూ మా సార్లు అందరూ. వాళ్ళు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ 37 సంవత్సరాల తర్వాత అనేది చాలా అనుభూతి ఉంది. దీన్ని చాలా మర్చిపోని సంఘటనలుగా మేము భావిస్తున్నాం. 37 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ రోజు మేము 87-88 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులం అందరము కలుసుకోవడం జరిగింది. ఈ రోజు మేము మా యొక్క విద్యార్థులే కాకుండా మాకు చిన్నప్పటి నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్ స్థాయి వరకు చెప్పినటువంటి ఎందరో సారాలని ఈ రోజు కలుసుకోవడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. నా పేరు శైలజారెడ్డి. కల్పనూరు నుంచి మేము ఇక్కడికి నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వచ్చిపోయే వాళ్ళము. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఎవరి నెంబర్లు లేక మిస్ అయినాయి అందరినీ ఇప్పుడు ఒకసారి గ్యాదర్ చేసి అందరికీ మా ఉత్తమ్ రెడ్డి మెయిన్ గా అందరినీ కలిపింది. ఈ రోజు ఇంతమంది కలుసుకున్నామంటే ఆనందం అంతా ఉత్తమ్ రెడ్డి వల్ల ఆయనకే చెందాలి ముందు. తర్వాత మా అంబాశంకర్, మా కరుణాకర్ అందరూ బాగానే కృషి చేసి ఈరోజు మా చిన్నప్పటి నుంచి చెప్పిన ఉపాధ్యాయులను కలుసుకోవడం, పూర్వ విద్యార్థులందరూ అపూర్వంగా కలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నా. 37 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇంతమందిని గ్యాదర్ అయ్యి ఇక్కడ చూసుకోవడం అనేది నేను రావడం గొప్ప కాదు. కానీ మా సార్ వాళ్ళు చిన్నప్పుడు మాకు చదివించిన సార్ వాళ్ళు కూడా గెట్ టుగెదర్ అనగానే అసలు ఎక్కడ ఎప్పుడు అనే టైం అడిగింది గొప్ప. నాకు వేరే పని ఉంది, నేను రాలేను అనే కారణం చెప్పకుండా అందరూ వచ్చి మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో గెట్ టుగెదర్ ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి పేరు తెచ్చేటువంటి గ్రామానికి
ఇది కూడా ఒక 37 సంవత్సరాలకు ఈ గ్రామానికి కూడా హై స్కూల్ కట్టడం కారణం మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. తర్వాత మళ్ళా ఏ చిన్న డెవలప్మెంట్ కూడా దామోదర్ రెడ్డి చేసిందే తప్ప అందరు ప్రజాపతులు అయినా కూడా మా ఓట్లు ఉపయోగించుకున్నారు, చేయలేదు. కానీ ఈ స్కూల్ కూడా ఫౌండేషన్ కు దామోదర్ రెడ్డి బిల్డింగ్ కట్టించిండు. హై స్కూల్ కట్టడానికి కారణం ఆయన్ని. ఈ గ్రామానికి ఏం చేసింది ఆయన్ని. ఇప్పుడు కూడా మాకు ఒక 2 కోట్లతో యంగ్ ఇండియా అయింది. విద్యాపరంగా దామోదర్ రెడ్డి ఆయన తర్వాత ఆయన కొడుకు వారసుడు కూడా అదేవిధంగా అభివృద్ధి చేయడం, మా తోటి విద్యార్థులందరూ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఆనందానికి మాకు ఫస్ట్ నుంచి 10th వరకు చెప్పిన ఉపాధ్యాయులు కలవడం కూడా చాలా ఆనందం. ఓకే, సూపర్. మా 87 బ్యాచ్ మమ్మల్ని క్రాస్ 87, 88 బ్యాచ్ మాది. మేము మా బ్యాచ్ లో 22 మంది ఉండేది. అందులో 20 మంది ఫెయిల్ అయినాము. మా రికార్డు ఎవరు బద్దలు కొట్టలేరు. దాన్ని ఎవరైనా క్రాస్ చేయాలంటే మన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మమ్మల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని మనవి చేస్తున్నాను. తోడుకుర్తి గ్రామం. మేము చిన్నప్పటి నుండి 22 మంది క్లాస్లో చిన్ననాటి నుంచి చదువుకున్నాం. ఇప్పుడు అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.